డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ టాక్సిక్ సినిమా మీద విష ప్రచారం చేస్తున్నాడా? మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ ఏంటంటే వీడియోని చూసే ముందు ఖచ్చితంగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఒపీనియన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ విషయం గురించి ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మొన్న నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, మన ఇండస్ట్రీలో ఉన్న దరిద్రం ఏంటంటే నార్త్ ఇండస్ట్రీలో వాళ్ళ హీరోస్ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళ సినిమాల్ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళ యూట్యూబర్స్ కానీ వాళ్ళ క్రిటిక్స్ కానీ మ్యాక్సిమం వాళ్ళ సినిమాల్ని వాళ్ళు లేపే విధంగా ట్రై చేస్తారు. కానీ మన దరిద్రం ఏంటంటే మన ఇండస్ట్రీలో మన హీరోల్ని మనం తొక్కేసుకుంటాం, ఫ్యాన్ ముసుగులో మన హీరోలు ట్రోల్ చేస్తుంటాం, మన సౌత్ సినిమాల్ని మనమే తక్కువ చేసుకుంటాం అని చెప్పి నేను ఒక మాట మాట్లాడడం జరిగింది. మొన్న వీడియోలో మాట్లాడడం జరిగింది. సో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నాకు తెలిసి గట్టిగా నైట్ నూకినట్టున్నాడు. దాదాపు ఓడియమ్మ ఒక ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంటుందో అంత పెద్ద ట్వీట్ వేశాడు దురంధర్ని టాక్సిక్ని కంపేర్ చేస్తూ. సో ఏంటంటే ఇక్కడ టాక్సిక్ని తగ్గిస్తూ దురంధర్ని లేపుతూ ఒక ట్వీట్ అయితే చేశాడు. సో ఏంటంటే ఇక్కడ నేను టాక్సిక్ ఫేవరు, దురంధర్కి ఫేవరు అంటే దురంధర్కి యాంటీ అని కాదు. ఎందుకంటే నేను మీకు చెప్పాను దురంధర్ పార్ట్ 1 సినిమా కూడా నేను చూడడం జరిగింది. ఆ సినిమా నాకు నచ్చింది అని చెప్పి. సో ఏంటంటే కాకపోతే బాలీవుడ్ మాఫియా ఏ విధంగా మన హీరోలను తగ్గించి మన సౌత్ ఇండస్ట్రీలను తగ్గిస్తుందో దాన్ని బట్టి నేను కొంచెం మన హీరోలకు ఎక్కువగా సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ దురంధర్ని నేను ఎక్కడ కానీ తక్కువ చేయలేదు. సినిమా మంచి సినిమా అని చెప్పడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ ట్వీట్, ఆ చాట భారతం అంత ట్వీట్ ఉంది. దాంట్లో ఒక ఎండింగ్లో ఒక 8 పాయింట్లు రాశాడు. 8 పాయింట్ల గురించి మాట్లాడుకున్న తర్వాత ఓవరాల్గా కోర్ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే దురంధర్ని టాక్సిక్ని కంపేర్ చేశాడు. 8 పాయింట్లు రాశాడు. ముందుగా 8 పాయింట్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి టాక్సిక్లో అర్థం లేకుండా హీరోని దేవుడిలా పూజించడం, అంటే రెండుని కంపేర్ చేస్తూ. అలాగే కథలో తన పనులతో హీరోని ప్రేక్షకులు కనుక్కోవడం, అంటే తాను చేసే పనులతోనే హీరో కనుక్కోవడం, అది దురంధర్ సినిమా గురించి చెప్పాడు. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్లో వచ్చేసి టాక్సిక్ గురించి న్యూటన్లా చదివిన వాళ్ళందరినీ అవమానపరిచేలా గ్రావిటీ ఎదురు దూకే ఫైట్లు, అంటే గ్రావిటీ లేకుండా సీన్స్ పెట్టడం, ఇది టాక్సిక్లో. దురంధర్లో ఒక్క పంచ్ నిజంగానే తగిలినట్టు ఫీల్ అయ్యే రియలిస్టిక్ సీన్స్ ఉండడం, ఇది దురంధర్ని ఉద్దేశించి చెప్పాడు. ఇది రెండో పాయింట్. 8 పాయింట్లు ఉన్నాయి. 8 పాయింట్ల తర్వాత కోర్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ టాక్సిక్ సంబంధించి 5 నిమిషాలకు ఒకసారి అప్పుడు క్లాప్ కొట్టండ్రా అని అరుస్తూ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్, టాక్సిక్ సంబంధించి. నెక్స్ట్ దురంధర్కి సంబంధించి నిశ్శబ్దం నటనలే మాట్లాడే సీన్లు, అంటే ఎలాంటి వెనకాల సైలెన్స్తోనే ఆ ఎక్స్ప్రెషన్స్తోనే మనకు సినిమాని ముందుకు తీసుకెళ్లే విధానం అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఒక్కడినే అజేయుడిగా చూపించడానికి 700 కోట్లు ఖర్చు పెట్టడం టాక్సిక్ సినిమా గురించి. 130 కోట్లతో ప్రతి పాత్రను మనుషుల్లాగా మనిషిగా చూపించడం దురంధర్లో. ప్రేక్షకులను అర్థం లేని వాళ్ళతో ట్రీట్ చేసి ప్రతి సీన్కి గోల చేయించడం. 5వ పాయింట్ ఇది టాక్సిక్ గురించి. 5వ పాయింట్ దురంధర్ గురించి వాళ్ళను పెద్దవాళ్ళలా గౌరవించి క్లిష్టమైన కథను అర్థం చేసే ఛాన్స్ ఇవ్వడం. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి స్లో మోషన్ జుట్టు ఎగిరే హెన్రీ హీరోలు, యష్ గురించి, టాక్సిక్ గురించి. నెక్స్ట్ వచ్చేసి చల్లగా ప్లాన్తో ఆలోచించే ఇంటెలిజెన్స్ కథ నడిపించడం, ఇది దురంధర్ గురించి. నెక్స్ట్ వచ్చి టాక్సిక్ గురించి సినిమాను హీరో పూజల స్థాయికి తగ్గించడం. అండ్ నెక్స్ట్ పాయింట్ దురంధర్ గురించి వచ్చి ప్రేక్షకుల మెదడులో ఉన్న తెలివిని వెలికి తీసి సినిమా చేయడం. ఇక 8th పాయింట్ వచ్చేసి విఎఫ్ఎక్స్, ఫైర్ వర్క్స్, కళ్ళ ముందు భారీ సెట్లు, స్టార్లపై డబ్బులు ఎదజల్లడం, ఇది టాక్సిక్ నిర్దేశిస్తూ మాట్లాడాడు. ఇక నెక్స్ట్ రూపాయి భావోద్వేగాలు కోసం ఖర్చు పెట్టి మనలో మిగిలే సినిమా ఇవ్వడం, అంటే గుర్తుండిపోయే సినిమా ఇవ్వడం. ఓకే, రామ్ గోపాల్ వర్మ చెప్పిన దాంట్లో తప్పు లేదు, నేను కూడా ఒప్పుకుంటున్నాను, తప్పు లేదు. కాకపోతే రామ్ గోపాల్ వర్మ ఏదైతే టాక్సిక్ గురించి రెస్పాండ్ కావడం జరిగిందో ఆయన మాట్లాడిన పాయింట్స్ కరెక్టే. ఎందుకంటే డబ్బులు ఎక్కువగా పెడుతున్నారు, స్టార్లను దేవుళ్ళ పూజిస్తున్నారు అని చెప్పి ఆయన ఏదైతే మాట్లాడడం జరిగిందో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పాయింట్స్ కరెక్టే. బట్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఒక రూమ్లో అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ మందు తాగితే ఆ అమ్మాయిల కాళ్ళను నోళ్ళతో లోపలికి పెట్టుకోవడాలు, ఇలాంటి సీన్లు అయితే సమాజానికి మంచిగా ఉంటాయి. ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు తీసి సమాజంలో ఇడిస్తే మంచిగా ఉంటాయి. అమ్మాయిల పైన రెస్పెక్ట్ లేకుండా ఇష్టానుసారంగా అమ్మాయిల మీద మాట్లాడితే, అది పబ్లిక్ ఫంక్షన్లో అయినా సరే ప్రైవేట్ ఫంక్షన్లో అయినా మాట్లాడితే బాగుంటుంది. తెల్లందాకా పబ్బుల్లో అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తే, తాగితే బాగుంటుంది. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే అది బాగుంటుంది. అవన్నీ మనము సమాజానికి మాత్రం ఏదో చూపించడానికి, అంటే సమాజానికి ఏదో చెప్పడానికి మాత్రం అవన్నీ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఒక సినిమా వస్తే మాత్రం ప్రాబ్లం, అది మన సౌత్ సినిమా. సో ఏంటంటే చెప్పాను కదా, దరిద్రం ఏంటంటే మన సౌత్ సినిమాలను మనం తగ్గించుకోవడం. మరి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏదైతే ట్వీట్ చేయడం జరిగిందో అద్భుతమైన ట్వీట్. దురంధర్ సినిమా బాగాలేదని ఎవడో ఒప్పుకోవట్లేదు, బాగుందని నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఇక్కడ మనం దురంధర్కి యాంటీ కాదు, టాక్సిక్కి మెయిన్ కాదు మనం. కాకపోతే ఏంటంటే చిన్న డౌట్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారికి బాహుబలి 1800 కోట్ల సినిమా, ఆ సినిమా కూడా స్లో మోషన్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి, స్టార్ల పైన భారీ డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది, భారీ సెట్ వేయడం జరిగింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు?
పుష్ప టూ సినిమా కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాంటిదే, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. ట్రిపుల్ ఆర్ సినిమా కూడా అలాంటిదే, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. కేజీఎఫ్ 2 సినిమా కూడా అలాంటిదే కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. సలార్ సినిమా కూడా అలాంటిదే కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. ఈ అన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు ఎందుకు ఇలాంటి ట్వీట్ రిలీజ్ చేయలేదు. సలార్ వర్సెస్ డంకీ ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు ఇలాంటి ట్వీట్ చేయలేదు. కూలీ వర్సెస్ వార్ 2 వచ్చింది కదా, అప్పుడు ఎందుకు ఇలాంటి ట్వీట్ చేయలేదు. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని చెప్పి బాలీవుడ్ వాళ్ళు అంటే మీకు కూడా ఏదన్నా పంపిస్తే మరి ఇలా మాట్లాడుతున్నారా. దురంధర్ సినిమా బాగాలేదని ఎవరు చెప్పట్లేదు. దురంధర్ పార్ట్ 1 నేను చూసాను, నాకు నచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఒక హీరోకి ఎలివేషన్ ఇవ్వకుండా ఒక యథార్థ సినిమా తీయడం అనేది అది మీకు సాధ్యమేమో. మీరు ఎలాంటి సినిమాలు తీసారో ఒకప్పుడు తెలుసు, కాకపోతే ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన సినిమాలను తగ్గించే స్థాయికి పెట్టుకొని వేరే ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలని ఎత్తాలి అని చెప్పి తప్పులేదు, ఎత్తండి. కాకపోతే ఏంటంటే దానికంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. మీరు ఇలా ప్రతి సినిమాని క్వశ్చన్ చేయండి, ఫ్యూచర్లో వచ్చే ప్రతి సినిమాని క్వశ్చన్ చేయండి. రామాయణ 4,000 కోట్ల బడ్జెట్ ఎందుకు అని అడుగు. వారణాసికి 1,400 కోట్ల బడ్జెట్ ఎందుకు అని అడుగు. 22కి 1000 కోట్ల బడ్జెట్ ఎందుకు అని అడుగు. బడ్జెట్తో ప్రాబ్లం ఏమో, బడ్జెట్తో సెట్లతో హీరో ఎలివేషన్స్తో వాళ్ళ ఫ్యాన్స్ హీరోని దేవుళ్ళ చూసుకోవాలనుకుంటారు. అది ఏ సినిమా అయితే ఏముంది, హిందీ సినిమా అయితే ఏముంది, తెలుగు సినిమా అయితే ఏముంది, కన్నడ సినిమా అయితే ఏముంది. ఫ్యాన్స్ హీరోస్ని దేవుళ్ళ చూసుకోవాలనుకుంటారు. మీ సినిమాలో చూపించినట్టు అర్ధనగ్నంగా చూపిస్తే అది కాదు కదా ఎలివేషన్. ఫ్యాన్స్కి ఏది కావాలో ఫ్యాన్స్కి ఏది కావాలో డైరెక్టర్లా చూపిస్తారు. ఎంత డబ్బులైనా పెట్టడానికి ప్రొడ్యూసర్ సిద్ధంగా ఉన్నప్పుడు మీకేం ప్రాబ్లం వచ్చింది. యథార్థంగా సినిమాలు తీయమంటే యథార్థంగా కొన్ని సినిమాలు వస్తాయి, సినిమాలు ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓకే, దురంధర్ వచ్చింది, ఆకట్టుకుంది. ఇప్పుడు దురంధర్ టాక్సిక్ ఒక్కసారి వస్తుంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇండివిజువల్గా వస్తే ఇలా మాట్లాడే వాళ్ళ, ఇలా ట్వీట్ చేసేవాళ్ళ. చెప్పాను కదా, మన ఇండస్ట్రీలో ఉన్న దరిద్రం ఏంటంటే మన సినిమాల్ని మనం తగ్గించుకోవడం మన ఇండస్ట్రీలో ఉన్న దరిద్రం. వేరే ఇండస్ట్రీ వాళ్ళ ఏదైతే ఆ పట్టు ఉంటుందో, మా సినిమా అని చెప్పి ఏదైతే ఉంటుందో అది మన సౌత్ ఇండస్ట్రీలో లేదు. దానివల్లే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు కూడా పోయి అక్కడ కొమ్ము కాయడం అనేది ఇదే తప్పు. ఏవో పెద్ద ట్వీట్, అది కావాలంటే స్క్రీన్ పైన మీకు చూపిస్తాను చూడండి, చాలా పెద్ద ట్వీట్ అది. నైట్ అంతా కూర్చొని నాకు తెలిసి మనోడు 2 పెగ్గులు వేసినాక ఇదే చేసినట్టున్నాడు. సో రామ్ గోపాల్ వర్మ గారు తప్పిది. మన సౌత్ సినిమాలు మన ఇండియన్ ఇండస్ట్రీ సినిమాలు ఈరోజు ప్రపంచ స్థాయికి వెళ్ళి ప్రపంచ స్థాయిలో మంచి పేరు సంపాదించుకోవడం జరుగుతుంది. బాహుబలి కానివ్వండి, ట్రిపుల్ ఆర్ కానివ్వండి, రాబోయే వారణాసి సినిమాలు కానివ్వండి, డ్రాగన్ కానివ్వండి, 22, 23 ఇవన్నీ సినిమాలు కూడా ప్రపంచ స్థాయికి వెళ్ళి మంచి పేరు సంపాదించుకుంటున్నాయి. మన ఇండియన్ సినిమాలు ఇవి. మన ఇండియా సినిమా ఏ సినిమా అయితే ఉంది, సినిమాలు ఇండియా స్థాయిని పెంచడానికి తీసుకెళ్తున్నాయి. గ్లోబల్ వైజ్గా సినిమా వస్తుందన్నప్పుడు ఒక సినిమాని తగ్గించడం, ఒక సినిమాని పెంచడం ఉద్దేశం కాదు. నీకు ఒక సినిమా నచ్చలేదు అంటే ఆ సినిమా పట్ల చెడుగా మాట్లాడడం కాదు. ఒక సినిమాకి సపోర్ట్ చేస్తున్నావు అంటే ఆ సినిమా పట్ల చెడుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది రామ్ గోపాల్ వర్మ తెలుసుకోవాలి. ఏంటి ఇంత పెద్ద ట్వీటా, అందులో మళ్ళీ 8 పాయింట్లు టాక్సిక్ని ఏంటంటే ఒక సైజు క్రిటిసిజం చేస్తూ దురంధర్ని లేపడం. దురంధర్ని లేపండి తప్పులేదు, కానీ దురంధర్ని లేపుతూ టాక్సిక్ తగ్గించడం అనేది అది తప్పు. 2 సినిమాలు కూడా ఈ చాయిస్ ఉంది. 2 సినిమాలు కూడా ప్రేక్షకులు అందరూ చూస్తారు. చాలా రోజుల తర్వాత ఇండియన్ హిస్టరీలో ఎవరికైతే ముందుగా ఫేవరెట్ మూవీ ఉంటుందో, దురంధర్ ఫేవరెట్ ఉంటే ముందుగా దురంధర్ చూస్తారు, తర్వాత టాక్సిక్ చూస్తారు. టాక్సిక్ ఫేవరెట్ ఉంటే ముందు టాక్సిక్ చూస్తారు, తర్వాత దురంధర్ చూస్తారు. 2 సినిమాలు కూడా ఈసారి ప్రేక్షకులు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మధ్యలో వచ్చి ఇలా పుల్లలు పెట్టడానికి మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది ఒక పెద్ద డైరెక్టర్గా, ఒక లెజెండ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు తప్పు. అలా మీరు మాట్లాడాలనుకుంటే చాలామంది డైరెక్టర్లు ఉన్నారు మన తెలుగులో కూడా, అలా ఎలివేషన్స్ ఇస్తూ స్లో మోషన్లు ఇస్తూ వాళ్ళ మీద కూడా మాట్లాడగలుగుతారా? ఓవరాల్గా ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు మనం ముందు ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చేది ముందు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం, మనం సమాజానికి ఏది చూపిస్తున్నాం, మనం సమాజానికి ఎలాంటి సినిమాలు ఇచ్చాం, ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఏంటి, మనల్ని చూసి ప్రేక్షకులు ఏం నేర్చుకుంటున్నారో అనేది అంతా తెలుసుకొని అలాంటప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వండి. మరి ఓవరాల్గా రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ పైన మీరు కావాలంటే ట్విట్టర్లో వెళ్ళి చూడండి, ఆ ట్వీట్ ఉంది. 2 సినిమాల్ని కంపేర్ చేస్తూ ఒక సైడు టాక్సిక్ని తగ్గిస్తూ ఇంకో సైడు దురంధర్ని పెంచుతూ చెప్తున్నాను. ఒక సినిమాని పెంచాలంటే ఇంకో సినిమాని తగ్గించాల్సిన అవసరం లేదు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో. సో ఓవరాల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.